అత్త వర్సెస్ కోడలు. హైదరాబాద్లో నివసిస్తున్న సూర్యకాంతం మరియు పద్మనాభం తమ ఇంటి వద్దే ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. వారికి 2 పిల్లలు. కూతురు రేవతి చదువు పూర్తి కాగానే తనకు వారికి ఉన్నదానిలోనే బాగా కట్న కానుకలు లాంఛనంగా ఇచ్చి ఒక గొప్పింటి సంబంధం చూసి ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. ఇక కొడుకు కుమార్ విషయానికి వస్తే తను బీటెక్ పూర్తి చేసి ఇక్కడే హైదరాబాద్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజు ఉదయం టిఫిన్ సెంటర్ పనులన్నీ ముగిశాక సూర్యకాంతం సోఫాలో కూర్చొని ఓ పేపర్పై ఏవో లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పద్మనాభం కాంతాన్ని చూసి ఇలా అంటాడు. ఏంటి కాంతం, తీరిగ్గా కూర్చొని రేపటికి కావాల్సిన సరుకుల గురించి లిస్ట్ వేస్తున్నావా? లేదండి. ఓహో, ఈ రోజు వచ్చిన లాభం లెక్కిస్తున్నావా? కాదు. మరి ఇంకా ఏంటి? 1 గంట సేపటి నుంచి గమనిస్తున్నా నిన్ను. ఆ పేపరు పెన్ను వదలకుండా తెగ రాసేస్తున్నావు. కొంపదీసి మన దేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు ఏదైనా కొత్త రకం బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నావా? చి పోండి, మీరు మీ సరసాలు. నీ సిగ్గుని సాంబార్లో కలపాలి. నీకు సరసానికి ఎటకారానికి తేడా తెలియదంటే ముందు నువ్వు నూనెలో పడిన పూరీల సిగ్గుతో పొంగడం ఆపి ఆ పేపర్ పైన పెన్నుతో ఇంతసేపటి నుంచి ఏ దోశ వేస్తున్నావో చెప్పు. అబ్బా, ఏమీ లేదండి. మన వాడికి పెళ్లి వయసు వచ్చింది కదా, పైగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అందుకే వాడికి ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆహా, అది సంగతి. అయితే పెళ్లికయ్యే ఖర్చు లెక్క వేస్తున్నావన్నమాట. లేదండి, అక్కడే మీరు చట్నీలో చేయి వేశారు. నేను వేస్తున్నవి పెళ్లి ఖర్చులు కాదు, మన వాడికి వచ్చే కట్నాల లెక్కలు. అలాగా, అయితే చెప్పు. ఇప్పుడు మన వాడి మార్కెట్ రేట్ ఎలా ఉంది? మొదలై ఇడ్లీ కుక్కర్లో నుంచి అప్పుడే తీసిన వేడి వేడి ఇడ్లీలా తల మెరిసిపోతుంటాడు ఏదవా. అదే చూస్తున్నానండి. పోయిన ఏడాది ఆ కూరగాయలమ్మే కుసుమాంబ కొడుకు 25,000 జీతమైనా 25 లక్షల కట్నం పట్టుకొచ్చింది. పోయిన నెల ఆ పండ్లమ్మే పంకజం కొడుక్కి పెళ్లి చేస్తే 50,000 సంపాదించేవాడికి 50 లక్షల కట్నం ఇచ్చారంట. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మనవాడు అక్షరాల ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందుకని ఎంత లేదన్నా మనవాడికి ఇంచుమించుగా 1 కోటి రూపాయల కట్నం అడగొచ్చు. అమ్మో, 1 కోటి రూపాయల? మనవాడికి అంత కట్నం ఇచ్చే సంబంధం దొరుకుతుందంటావా? ఎందుకు దొరకదండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావే? అదేంటండి అలా అడుగుతారు? 50,000 సంపాదించే మన అల్లుడికి మన స్థాయికి మనం 30 లక్షల కట్న కానుకలిచ్చాం. అదే నా కొడుకు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకా మున్ముందు పెరగొచ్చు కూడా. వాడి అదృష్టం బాగుండి రాబోయే రోజుల్లో ఏదైనా అమెరికా జాబ్ దొరికినా దొరకొచ్చు. మరి ఇంత ఫామ్ లో ఉన్నవాడికి ఆ మాత్రం కూడా అడగకపోతే ఎలా అండి? పొయ్యి అంటించకుండా పెనం మీద దోశ వేసినట్టు ముందు మన వాడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోకుండానే నువ్వు అప్పుడే కట్నం లెక్కలు వేయడం మొదలు పెట్టావు. ముందు వాడి మనసులో ఏముందో తెలుసుకో కాంతం. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. వారికంటూ వాళ్ళ ఫ్యూచర్కి ఏవేవో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నా కొడుకు అలా ఏం కాదులేండి. నా కుమారుడు నేను చెప్పిన మాటే జవదాటడు. కావాలంటే సాయంత్రం వాడు రాగానే ఈ విషయం తేల్చేస్తాను. అది చూద్దాంలే అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే సాయంత్రం అవుతుంది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన కుమార్ సోఫాలో కూర్చొని ఇలా అంటాడు. అమ్మా, ఈ ట్రాఫిక్ లో బండి తోలి తోలి బాగా తలనొప్పిగా ఉంది. నీ చేతి కాఫీ పడితే గాని తగ్గేలా లేదు. ఓ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా. ఇదిగో నాన్న, చిటికలో తీసుకొస్తాను అని చెప్పి సూర్యకాంతం కాఫీ తీసుకొచ్చి సోఫాలో కూర్చున్న కుమార్కిచ్చి తన పక్కనే కూర్చుంటుంది. కుమార్ కాఫీ తాగాక తన అమ్మతో ఇలా అంటాడు. ఆహా అమ్మా, నీ చేతి కాఫీలో ఏం మాయిందో కానీ ఒక్క సిప్పు కొట్టగానే తలనొప్పి టాటా చెప్పి వెళ్ళిపోయింది. నా మాట విని నువ్వు ఈ టిఫిన్ సెంటర్ని నాన్నకు వదిలేసి మా ఆఫీస్ దగ్గరే
ఓ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేయమ్మా. నీకు గిరాకీ కుమారి ఆంటీని మించిపోతుంది. ఇంతలో పద్మనాభం అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఆ పని చేయించరా ముందు. నాకు రోజు కొంతైనా మీ అమ్మ రోత తగ్గుతుంది. పద్దు, వద్దు. నువ్వు నాలో పడుకున్న పులిని నిద్ర లేపుతున్నావు. నీరసించిన నక్కలా ఉంటావు. నీకు పులికి పోలికేంటే? పులిహోర మొహందానా. ముందు పొద్దున్నుంచి వీడు రాగానే ఏదో చెప్పి ఒప్పించేస్తా అని ఏదో సబదాలు చేశావు కదా. ముందు దాని సంగతేంటో చూడు. అమ్మా, ఏంటమ్మా నాన్న చెప్పే ఆ విషయం? ఏమీ లేదు బాబు. ఓహో, ఏం లేదా? అయితే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మడతేసి కొడితే మొహం మాడిపోయిన మూకుడైపోతుంది. నీకు నీ బాబుకి. నాపైన ఎదవ సెటర్లన్నీ వేస్తారా మీరు? ఓ మూలకు కట్టిపడేసిన పార్సల్ పొట్లన్లా కదలకుండా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పుతుందా? తగలెట్టు. సాంబారులాగా సాగతీయకుండా పోపెట్టినట్టు సింపుల్గా చెప్పు. మ్యాటర్ ఏంటంటే, నేను నాన్న ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటమ్మా అది? ఇప్పటి నుంచి మన టిఫిన్ సెంటర్ ఆన్లైన్లో పెట్టబోతున్నారా? లేదు కన్నా, నీ సుందరమైన ముఖార విందాన్ని మ్యాట్రిమోని సైటులో పెట్టబోతున్నాం. అమ్మా, ఏంట్రా అలా అరిచావు? ఆవేశమా, ఆశ్చర్యమా? ఆ రెండు కాదు, ఆవేదన. కానీ ఏదైనా ఆలోచన. అండ్ ఇట్స్ ఫైనల్. అమ్మా నాన్న, నేను మీకేమన్యాయం చేశాను? పాలు తాగే వయసులో ఉన్నవాడిని పసుపు రాసి మ్యారినేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏంటి పాలు తాగే వయసా? మరి ఇదేంటి నాన్న, మొన్న నీ ప్యాంటు జేబులో పబ్బుకు వెళ్ళి 10 బీరులు తాగిన బిల్లు దొరికింది. నాన్న, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అది ఆ రవిగాడి బిల్లు నాన్న. రేయ్, బీడీ సైజులో ఉండే నీకే ఇన్ని నాటకాలు వస్తే నీ డాడీనిరా. నేను ఆ మాత్రం కనిపెట్టలేనా? కానీ ఈ పబ్బు పేరు ఏదైతే ఉందో అదేదో రై రొయ్యలు. అది రొయ్యలు కాదు నాన్న, రీవోల్ట్ పబ్బు. ఏది మీ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఉంది అదేనా? అదే. బయటంతా అద్దాల మెడలా ఉంటుంది. అదే. హ్యాపీ అవర్స్ లో వెళ్తే ఒకదానికి ఒకటి ఫ్రీ ఇస్తారు. అదే. పోయిన శనివారం మీ ఆఫీసు బ్యాచ్ అంతా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చారు. అదే. అదిగో చూసావా, దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పరా, నీకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదా? ఒరేయ్, 30 years టిఫిన్ సెంటర్ ఇక్కడ. నా ముందు చిల్లుగారెలా చిందులా? అదంతా సరే గాని, ఇప్పుడు ఇంత అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ఇప్పుడు నీ కట్నం మార్కెట్ పీక్ లో ఉంది నాన్న, కనుక ఇదే కరెక్ట్ సమయం. అమ్మా, అంటే నువ్వు ఇప్పుడు కట్నం కోసం నా పెళ్లి చేయాలనుకుంటున్నావా? కట్నం తీసుకోవడం పాపమే, పైగా చట్ట ప్రకారం నేరం కూడా. బయటకు గాని ఈ విషయం తెలిసిందంటే నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఏంట్రా నేరము? అలా అయితే ముందు మీ నాన్నని, ఆ తర్వాత మీ బావని వేయాలిరా బొక్కలో. అమ్మా, అది కాదే. అది కాదు ఇది లేదని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. కట్నం విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇన్నాళ్ళు నీ ఇంజనీరింగ్ చదువుకి, నువ్వు అక్కడ అమీర్పేట్లో చేసిన అడుక్కు తినే కోర్సులన్నింటికి ఎంతెంత తగలేశాను. అవన్నీ రాబట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, అది కాదే. నువ్వాగరా. అవునే కాంతం, ఒకవేళ నువ్వు అనుకున్నంత కట్నం రాకపోతే ఏం చేస్తావు? అంటే వీడికి అంత రేటు పలకపోతే ఆ తర్వాత నీ ప్లాన్ ఏంటా అని. ఎందుకు రాదండి? మ్యాట్రిమోని కాకపోతే పెళ్లిళ్ల పేరయ్య, అది కాకపోతే వివాహ వేదికలు, అక్కడ కూడా లాభం లేకపోతే చివరికి సెకండ్ మ్యారేజ్ సైట్ లో వీడి ఫోటో పెట్టైనా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను. అది మా కాంతం అంటే. ఇక నువ్వు మాత్రం తగ్గమాకు. మొదటి పెళ్లి చూపుల తర్వాత, ఓసే కాంతం, ఈరోజు పెళ్లి చూపుల్లో మన టైం బాగోలేనట్టుగా ఉంది. ఇది కాకుంటే దీని బాబుని తలదన్నేలాంటి సంబంధం ఒక 2 రోజుల్లో చూసి పెడతాను, మీరు కూడా చూస్తూ ఉండండి. అది మా కాంతం అంటే. కాంతం, నువ్వు మాత్రం తగ్గమాకు. రెండో పెళ్లి చూపుల తర్వాత, కాంతం, మన వాడి టైం బాగున్నట్టుగా లేదు. ఎందుకైనా మంచిది ఏదైనా పురోహితుడికి చూపిద్దామంటావా? టైము లేదు, టమాటా చట్నీ లేదు. ఇంకొక వారం రోజులాగండి. దీని బాబు లాంటి సంబంధం కాకపోయినా ఇంచుమించుగా తలదన్నే సంబంధం చూస్తానులేండి. నువ్వు అదే మాట మీద ఉండు కాంతం, ఇంకా తగ్గమాకు. 13వ పెళ్లి చూపుల తర్వాత, కాంతం, మొత్తానికి మన టైమే బాగోలేనట్టుగా ఉంది.
పంతుల్ని అడిగి ఏదైనా పరిహారం ఏదైనా ఉంటే చేద్దామంటావా? మొదలే మనవాడు మాడిపోయిన మైసూరు బజ్జిలా అయిపోతున్నాడు. బజ్జీ లేదు బుజ్జి లేదు. ఒక ఏడాది ఆగండి, వీడికి గంతకు తగ్గ బొంతని ఎక్కడో అక్కడ పట్టుకొని తీసుకొస్తాను. నువ్వు ఇక అదే మాట మీద ఉండు ప్రాంతం. అది కాంతం. కానీ ఈసారి కాస్త తగ్గవే. 99వ పెళ్లి చూపుల రోజు సూర్యకాంతం, పద్మనాభం మరియు కుమారులు సోఫాలో కూర్చొని ఉంటారు. వాళ్ల ఎదురుగా అమ్మాయి తరపు వాళ్ళు నిల్చొని ఉంటారు. అప్పుడు వాళ్లతో కాంతం ఇలా అంటూ ఉంటుంది. ఇదిగో చూడండి, అమ్మాయి లక్షణంగా ఉంది. మాకు మా వాడికి తెగ నచ్చేసింది. మాకు కట్న కానుకలపై పెద్దగా ఆశేమీ లేదు అని అనగానే ఒక్కసారిగా కుమార్, పద్మనాభం ఇద్దరు సూర్యకాంతం వైపు చూస్తారు. అప్పుడు వాళ్ల మనసులో ఇలా అనుకుంటారు. అమ్మా, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కాంతం, ఏ క్యా హే? డోంట్ వరీ మే హూనా అని ఒకరినొకరు కళ్లతో సైగలు చేసుకున్న తర్వాత కాంతం ఆడపిల్ల తరపు వాళ్లతో ఇలా అంటూ ఉంటుంది. చూడండి, మా వంశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఇంటికి వచ్చే కొత్త కోడలు బంగారాన్ని లాంఛనంగా తీసుకొని రావాలి. మా అత్తయ్య గారు అంటే వీడి నానమ్మ 20 తీసుకొచ్చారు. మరి నేను నా పెళ్లిలో 40 తీసుకొచ్చాను. మరిప్పుడు మీ కూతురు కనీసం ఒక 60 అయినా తీసుకొస్తే బాగుంటుంది. ఐఎమ్ టెల్లింగ్ దట్. అంతే. అమ్మా, మీరు చెప్పేది తులాలే కదా? అవునండి, అక్షరాల 60 తులాలు. అమ్మయ్యా, బతికించారు. నేను ఇంకెక్కడ కిలోలో అని హడలి చచ్చాను. దానిదేముందులే అమ్మా, మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మాకున్నదంతా తనదే కదా. ఉన్నదంతా అంటే ఎంత? ఎంతుంటే అంత అని అనగానే కాంతం మరియు పద్మనాభం అయోమయంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఇంతలో అక్కడికి ఒక 3 అమ్మాయిలు తలుపుని తోసుకుంటూ వస్తారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి ఇలా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆపండి, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతూ వాళ్ల వైపు చూస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఇలా అంటాడు. అమ్మా, ఇక్కడ జరుగుతుంది పెళ్లి చూపులు మాత్రమే. మ్యాటర్ ఇంకా పెళ్లి దాకా రాలేదు. ఇంకా తులాలకు కిలోలకు మధ్యలోనే ఉంది. క్లైమాక్స్ లో రావాల్సిన వాళ్ళు ఇంటర్వెల్లో వచ్చారు. ఇంతకీ ఎవరు మీరు? అని అనగానే ఆ వచ్చిన 3లో నుంచి కాస్త అందంగా, సారీ కాస్తేంటండి, కావాల్సినంత అందంగా ఉన్న ఒక అమ్మాయి ఇలా అంటుంది. పేరు సావిత్రి, హైదరాబాద్కి షేర్. ఇల్లు ఉండే సిటీ ఓల్డ్, దిల్లు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. అంటే టీవీ టూత్ పేస్ట్ యాడ్లో పన్ను నొప్పి అనగానే మైకులు పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, అలా బంగారు విషయం మాట్లాడుకుంటూ ఉండగానే వచ్చారు అంటే మీరు బంగారం అమ్మే వాళ్ళ? మీ గుండు బాబాయ్ రాలేదా? అరే ఓ దేడ్ దిమాగ్, జరసేపు నీ దుకాణం బంద్ చేసి పక్కకు జరుగు. నాకు గాబోయే అత్తతోని కొంచెం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడేది అని చెప్పి సావిత్రి తనతో పాటు వచ్చిన 2 స్నేహితురాళ్లతో వచ్చి సూర్యకాంతం ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తనతో ఇలా అంటుంది. నమస్తే అమ్మా, నా ఇంట్రొడక్షన్ అయితే చూసినారు కదా. నేను నీ కొడుకు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నా. చాన్నాళ్ళ నుంచి మేమిద్దరం ఇష్క చేసుకుంటున్నాం. గదేమంటారు, లవ్ చేసుకుంటున్నాం. నీ కొడుకుకి ఈ విషయం నీకు చెప్పలేక నా దగ్గరకొచ్చి ఓ పిసికేసుకుంటుండు. గా విషయం ఏదో తేల్చి పడేద్దామని గిట్లొచ్చినా. ఒరే కుమార్, ఎవతిరా ఇది? నోటికొచ్చిందల్లా బాగుతుంది. మీరేంటండి అలా పేనానికి అతుక్కుపోయిన దోసలా ఉండిపోయారు? ఏంటో కనుక్కోండి దీని బాధ. ఇదిగో చూడమాయ్. ఓ మామా, నీకు గీ సీన్ల డైలాగులు లేవు గాని జరసేపు గమ్మునుండు. ఏంరా చిక్నే, గింతవరకు మన సంగతి మీ అమ్మకు చెప్పలేదా నువ్వు? ఏ అమ్మాయి, ఏంటి రౌడీజం? అసలేం జరుగుతుంది ఇక్కడ? అరే అత్తమ్మా, నువ్వు పరేషాన్ కాకు. మ్యాటర్ చాలా సింపుల్. నేను నీ కొడుకుని లగ్గం చేసుకోవాలి. దానికి నీ కీమతేంతో చెప్పు. ఒరేయ్, ఏంట్రా ఇదనేది? అంటే అమ్మా, అది కట్నం ఎంత కావాలని అడుగుతుంది. ఓ, అదా విషయం. ఇప్పుడు దీని మైండ్ మసాలా దోశ అయిపోయే షాక్ ఇస్తా. ఇదిగో చూడమ్మాయి, నువ్వెవరో నాకు తెలీదు. ఇక్కడ మా వాడికి ఆల్రెడీ 60 తులాల బంగారం ఫైనల్ చేసుకున్నాం. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం. అరే అత్త, కోటేంది కర్మ, 2 కరోడు తీసుకో.
ఏ చింకి మింకి గా సూట్ కేసు పట్టుకరండే అని అనగాని తన పక్కన కూర్చున్న అమ్మాయిలిద్దరూ బయటకు వెళ్లి ఒక ట్రాలీ సూట్ కేసు తీసుకొచ్చి వాళ్ల ముందరున్న టేబుల్ పైన పెట్టి ఓపెన్ చేస్తారు. ఆ సూట్ కేసు నిండా డబ్బు కట్టలే ఉంటాయి. అది చూసిన సూర్యకాంతం ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది. అప్పుడు కుమారిలా అంటాడు, అమ్మా అమ్మా ఏమైంది? కరెంటు ప్లగ్లో పెట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావు? ఆ అమ్మాయికి షాక్ ఇస్తానని మీ అమ్మ షాక్లోకి వెళ్ళిందిరా. అప్పుడు సావిత్రి ఇలా అంటుంది, ఏమత్తమ్మా ఇప్పుడు నీకు గీరిస్తా ఓకేనా? గదే సంబంధం ఓకేనా అని అడుగుతాన్నా. అప్పుడు సూర్యకాంతం అంత డబ్బు కట్నంగా వస్తుండటంతో సంతోషం పట్టలేక సావిత్రితో ఇలా అంటుంది, కోటికి 2 కోట్లు వస్తుంటే కాదనటానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? నాకు డబల్ ఓకే కోడలా? అయ్యో సూర్యకాంతం గారు, ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటండి? అయ్యో అన్నయ్య గారు, జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? అలా కుమార్ మరియు సావిత్రిల పెళ్లి జరిగిపోతుంది. పెళ్లైన తర్వాత నూతన వధూవరులు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా సావిత్రి సూర్యకాంతంతో ఇలా అంటుంది, ఇగో అత్త, బయట కార్ డిక్కీలా నా లగేజ్ ఉంది, జర తీసుకొచ్చి మా రూమ్లో పెట్టు. ఏంటి, నేను నీ లగేజ్ మోసకు రావాలా? కుదరదు. కావాలంటే నీ మొగుడి చేత తెప్పించుకో. అరే అత్త, కోట్లు పెట్టి కొనుక్కున్న ముద్దుల మొగుడు, ఈయనతోటి గిట్లాంటి గలీస్ పనులు చేయిస్తానా? నా దిల్కా దడకన్ గినే. ఆయన కట్నం లెక్క మొత్తం నీ చేతికే గదా ఇచ్చినా? అయితే లెక్క తీసుకున్నావులే, లగేజ్ మోయాలే, చల్ జావ్ అని సావిత్రి కుమార్లిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ మాటలకి గుమ్మం దగ్గరే కూర్చుండిపోతుంది కాంతం. అప్పుడు తను ఇలా అంటుంది, ఏంటండి దీని టెక్కు? అసలు నన్నిది ఏమనుకుంటుంది? కోట్లు కోట్లు అన్నావు కదా, ఇప్పుడు తప్పదు. క్యారీ ఆన్ కాంతం డార్లింగ్. పెళ్లైన 1 నెల రోజుల తర్వాత ఒక ఆదివారం రోజు సావిత్రి ఇంట్లో సోఫాలో కూర్చొని మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. సూర్యకాంతం వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇక పద్మనాభం కుమారి ఇద్దరూ వాళ్ల టిఫిన్ సెంటర్కి కావాల్సిన సరుకులు తేవటానికని మార్కెట్కి వెళ్తూ ఉంటారు. అలా కాసేపు రీల్స్ చూసిన తర్వాత సావిత్రికి ఆకలేసి అక్కడ్నుంచి వంటగదిలో ఉన్న సూర్యకాంతం దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, ఏమత్తమ్మా ఈరోజు ఏం వండుతున్నావు? కుమార్కి ఇష్టమని బంగాళదుంప వేపుడు ఇంకా ములక్కాడు సాంబార్ చేస్తున్నాను. అరే, ఆదివారం రోజు కూడా ఆలుగడ్డ కూరేందత్తమ్మా, ఏ తలకాయ కూరనో బోటో చేపలో వండొచ్చు కదా. ఏంటి తలకాయ బోటినా? బోయమ్మో, ఆ పేర్లు వినటానికి వాంతొచ్చేలా ఉన్నాయి. అయినా నా వల్ల కాదమ్మా నీ బోటీలు రోటీలు వండటం. అలాంటి వంటకాలు నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు వండిందే లేదు. అరే, నక్కలకేం తెలుసు నల్లి బొక్క రుచి అన్నట్టు తినేటోళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఉన్న మజా. కనీసం ఏ మటను చికెన్ అయినా వండొచ్చు కదా. చల్ దీనమ్మ, ఆదివారం 3 మొత్తం ఖరాబ్ చేసినావు అంటూ విసుక్కుంటూ అక్కడ్నుంచి వచ్చి మళ్లీ సోఫాలో కూర్చొని తన ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉంటుంది. అలా మధ్యాహ్నమవుతుంది. మార్కెట్కి వెళ్లిన పద్మనాభం కుమార్లిద్దరూ సరుకులు తీసుకుని ఇంటికొస్తారు. సరుకులు స్టోర్ రూంలో పెట్టి వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఇంతలో సూర్యకాంతం అక్కడికొచ్చి ఇలా అంటుంది, ఏమండి, సరుకులు ఏం మిస్ అవ్వకుండా అన్నీ తీసుకొచ్చారా? తెచ్చాను కాంతం, నువ్వు లిస్ట్లో రాసిచ్చినవన్నీ ఏది వదిలిపెట్టకుండా తీసుకొచ్చాను. కానీ మా ఇద్దరికి సరుకులు మోసి మోసి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాస్త వాటి సంగతేమైనా చూస్తావా? అయ్యో, నన్ను క్షమించండి, ఇందాక లిస్ట్లో రాయడం మర్చిపోయాను. ఇంట్లో ఎలకల మందు కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏంటే, మా ఆకలి బాధ నీకు ఎటకారంగా ఉందా? ఏదో జోక్ చేశాను పద్దు, టేక్ ఇట్ ఈజీ. అబ్బో, ఏమో అనుకున్నా గాని మా అత్త మంచి రొమాంటిక్ పీసే. ఇప్పుడేం చూసావు సావి? నా చిన్నప్పుడు సాయంత్రం కాగానే నన్ను ట్యూషన్లో పడేసి మా నాన్న అమ్మను తన బుల్లెట్ బండిపై ఎక్కించుకొని పల్సర్ బైక్ సాంగ్ పాడుకుంటూ ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు, ఆ పార్కు ఈ పార్కు అంటూ సిటీ అంతా చక్కర్లు కొట్టేవాడు. నువ్వు కైకు జర మీ అయ్యని చూసి నేర్చుకో. అది అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా.
సరే, మోహాలు కడుక్కొని రండి, వడ్డిస్తాను. చేత్తో తినేదానికి మోకాలు కడుగుడెందుకత్త? అది మోకాళ్ళు కాదు, మొహాలు. అంటే ఫేస్ వాష్ చేసుకుని రమ్మంటున్నమ్మా. ఓహో, గట్లనా? ఇంతకీ ఏం వండావమ్మా? నీకిష్టమని బంగాళదుంప వేపుడు ఇంకా ములక్కడ సాంబార్ చేశాన్రా. నువ్వు కూడా రామ్మ సావిత్రి, అందరం కలిసి భోంచేద్దాం. అరే చల్, ఎవడు తింటాడు ఆదివారం రోజు అడుక్కు తినే ఈ ఆలుగడ్డ కూర? నాకు నా మొగునికి నలభై మాస్ నుండి నల్లిగోజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. అంటే నేను చేసిన వంట తినవా? ఇప్పుడు వండిందంతా ఏం చెయ్యాలి? కుక్కలకు పెట్టాలా? ఎందుకు? నీ పద్దుని తీసుకుపోయి ముద్దు ముద్దుగా పెట్టరా అత్తమ్మ? జర మామ పానం గిట్ల ఖుషి అవుతుంది. వద్దులే అమ్మా, ఈ మధ్యలో బంగాళదుంపలు తిని తిని బాగా గ్యాస్ వస్తుంది. వీలైతే నాకు కూడా ఒక నల్లి బిర్యానీ ఆర్డర్ పెట్టరాదు? నల్లి బిర్యానీ కాదు, మీకు బల్లి బిర్యానీ పెట్టాలి. లోపలికి రండి, రోకలి బండతో మీకు నేను పెడతాను రోకలి బిర్యానీ అని అంటూ పద్మనాభం చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్తుంది సూర్యకాంతం. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత ఆదివారం రోజు సూర్యకాంతం ఇంట్లో ఉన్న వారి బట్టలన్నీ ఉతకటానికి వాటిని ఒక డబ్బాలో వేసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు సావిత్రి తనవి కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చి ఆ డబ్బాలో వేసి సూర్యకాంతంతో ఇలా అంటుంది. ఇగో అత్తమ్మ, జర గివి గుడుతుకే, జర మంచి గుతుకు. అసలే గివి ఆఫీస్కి వేసుకపోయే చాలా కాస్ట్లీ బట్టలు. చూస్తే ఏకదం జిగేలనాలి. గట్లనే గా వెండిన తర్వాత గదే చేతులతోనే మస్తు కడగ్గా ఇస్త్రీ చేసేయి. ఏం సమజైందా? అది వినగానే సూర్యకాంతానికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోతుంది. దాంతో కోపంగా సావిత్రితో ఇలా అంటుంది. అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అత్తలా కనిపిస్తున్నానా లేదా నీ పని మనిషిలా కనిపిస్తున్నానా? అరే అత్త, కాలిపిలి మారం ఎందుకు అవుతున్నావు? జర జల్లవాడు, దోకరోడ్ గట్నం తీసుకోలే. తీసుకుంటే నీకన్ని చాకరీలు చేసి పెట్టాలా? ఆవు బరాబర్ చేసి పెట్టాలి. లేదంటే ఏం చేస్తావే? లేదంటే మంచిగుండదు, ముందే చెప్తున్నా. నాకు గనక సంఖ్య ఫిరాయించిందనుకో ఏం చేస్తానో నాకే తెలియదు, చూసుకోమల్లా. ఏం చేస్తావే? పెట్టే పేడ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోతావా? నేనెందుకు పోతా మా పుట్టింటికి? నాదేమైనా నీలాగా దేడిదిమాకు అనుకున్నావు? నిన్ను పంపిస్తా శ్రీకృష్ణుని పుట్టింటికి. నా దగ్గర దోకరుడు గట్నం దొబ్బిన కేసు పెడతా. ఆ మాటలు వినగానే సూర్యకాంతానికి భయం మొదలైంది. అప్పుడు తను ఆ భయాన్ని బయటికి కనబడకుండా దాచుకుంటూ సావిత్రితో ఇలా అంటుంది. అరే గట్ల గరమైతవేంది కోడలా? నేనేదో జరంత మజాక్ చేసినా. అరే అత్త, ఏం లైన్లోకి వచ్చినవులే? నేను ఫిదా అయిపోయిన పో. చలో, ఇక నువ్వు నీ పని చూసుకో. నేను నీ కొడుకునేసుకొని గట్ల గట్ల ఊరు మీద పడి తిరిగొస్తా. ఏంది సమజైందా? అయ్యింది. నేను చేసుకున్న దానికి నాకు బాగా అయ్యింది అని మొదలు సావిత్రి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సూర్యకాంతంతో గొడవ పడుతూ తనకి కట్నం కారణంగా చూపించి తనతో ఇంటి పని వంట పని అంతా వదిలిపెట్టకుండా అన్ని పనుల్ని తనతోనే చేయిస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒక రోజు అందరూ భోంచేసి తర్వాత ఇంట్లో సోఫాలో కూర్చొని ఉండగా సూర్యకాంతం కుమార్తో ఇలా అంటుంది. ఒరే కుమారు, నీ పెళ్ళై ఎన్ని రోజులవుతుంది? ఇంతవరకు ఆ కట్నం డబ్బుల్ని బ్యాంకుకి తీసుకెళ్లి మీ నాన్న అకౌంట్లో ఎందుకు జమ చేయలేదు? అంత డబ్బు ఇంట్లో పెడితే అదేమైనా పిల్లలు పడుతుందా? బ్యాంకులో వేస్తే వడ్డీ అయినా వస్తుంది కదరా. ఏంటి, ఆ డబ్బు తీసుకెళ్లి నాన్న బ్యాంకులో వేయాలా? ఇంకా నయం, ట్యాంక్ బండ్లో బుద్ధుడు పక్కనే నాన్నకు శిలా విగ్రహం కట్టించమని అడగలేదు. అదేంట్రా అలా అంటావు? అది ఇప్పుడు మన డబ్బు. మన డబ్బుని మనం బ్యాంకులో మన అకౌంట్లో వేసుకుంటే ఏమవుతుంది? ఏమైతుంది? ఏం కాదు. జస్ట్గా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి మీద రైడ్ చేసి మామను పట్టుకపోయి బొక్కల పడేస్తారు. గా భయానికి మామ ప్రాణాలు లటుక్కుమంటే నీ పుస్తలు పుట్టుకుమంటాయి. గంతే, సింపుల్. అమ్మా, నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చెప్పి నన్ను కంగారు పెట్టకు. మొదలై నా గుండె పొట్లం కట్టేసిన పూరిలా బిక్కు బిక్కుమంటుంది. అందరూ ఆ డబ్బు విషయం కాస్త మెల్లగా మాట్లాడండి. ఇంట్లో అంత డబ్బు ఉందని ఎవరైనా వింటే మనకే ప్రమాదం. నాకేం భయం లేదు. గది మా అయ్య కష్టపడి పాల వ్యాపారంలో ట్యాక్స్ కట్టి సంపాదించిన పైసలు. నాకేం ఫిక్కర్లేదు. నీ సంగతే నాకు డౌట్ కొడుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం అవుతుంది. మొదలే వీళ్ల మాటలు విని భయంతో ఉన్న సూర్యకాంతం కంగారు పడుతూ వెళ్లి మెల్లగా తలుపు తెరుస్తుంది. అప్పుడు సఫారీ వేసుకున్న ఒక మగ వ్యక్తి
ఇంకా పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక ఆడమనిషి సూర్యకాంతం ఎంత అడ్డుపడ్డా తనని తోసుకుంటూ ఇద్దరూ ఇంటిలోకి దూసుకొనొస్తారు. వాళ్ళని చూసి లోపల సోఫాలో కూర్చున్న వాళ్లంతా లేచి నిల్చుంటారు. అప్పుడు పద్మనాభం వాళ్లతో ఇలా అంటాడు. ఎవరు మీరు? ఎందుకలా తోసుకుంటూ మా ఇంట్లోకి వస్తున్నారు? కాంతం, ఎవరు వీళ్ళు? ఏమోనండి, నాక్కూడా తెలీదు. నేనెంత ఆపినా ఆగకుండా నన్ను తోసుకుంటూ ఇంట్లోకొచ్చేశారు. ఇప్పటికైనా చెబుతారా అసలు మీరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? హహా, నా పేరు నరసింహ, తన పేరు మైసమ్మ. మేము FBI నుంచి వచ్చాం. FBI? అది ఆస్ట్రేలియాలో ఉంది కదా. ఆస్ట్రేలియా కాదు నాన్న, అమెరికాలో ఉంది. కానీ వీళ్ళు మాట్లాడేది ఏ FBI గురించో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు మీరు ఏ FBI నుంచి వస్తున్నారు? మాది ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మొన్ననే మీ సందు చివర ఓపెన్ చేశాం. అయితే మీ బ్యూరోకి మా ఇంటికి ఏంటి సంబంధం? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఇంట్లో కోట్ల 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 రూపాయలున్నాయని మాకు పక్కింటి, ఎదురింటి, వనికింటి మా స్పైస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మీ ఇంటిపై ఆ తూగుడుగు 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 అంటూ రైటింగ్ చేయడానికి వచ్చాం. అది రైటింగ్ కాదు ఆఫీసర్, IT రైట్. అదే IT రైట్ చేయడానికి వచ్చాను. మీ ఇంట్లో చాలా భారీ మొత్తంలో నల్ల డబ్బు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. మా ఇంటిపైన IT రైడ్ ఏంటి? మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆఫీసర్. మీరిద్దరూ IT ఇండస్ట్రీలోనే కదా పనిచేస్తుంది. అవును, అయితే అందుకే మేము IT రైడ్కి వచ్చాం. దానికి దీనికి ఏంటి సంబంధం? అంటే కొంపదీసి మేము ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీరు ఆటో రైడ్కి వచ్చేవాళ్ళా? హై మిస్టర్, ఏంటి మా సరిపోయిన సెటైల్లా? జొక్కలో గుద్ది బొక్కలో వేశానంటే జీవితాంతం సెంట్రల్ జైలు సెంట్రీలతో సెటైలు వేసుకుంటూ కూర్చోవలసి ఉంటుంది. జాగ్రత్త. క్షమించండి మేడం, ఏదో ఫ్లోలో టంగ్ మిస్ అయ్యాను. అది అలా దారికి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఆఫీసర్? అతిగా ఆశపడ్డ IT ఎంప్లాయ్ అమ్మ, చట్నీలో చెమట నీళ్లు కలిపే అమ్మా నాన్న సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. కాబట్టి మీ మౌత్ అండ్ థింగ్స్ క్లోజ్ చేసుకుని క్లోజ్ అప్ యాడ్ లో మేల్ మోడల్లా నవ్వుకుంటూ క్లోజ్ గా నన్ను ఫాలో అవుతూ మీ ఇల్లంతా నాకు తిప్పి చూపించండి. నేను రైడింగ్ చేయాలి. ఐ వాంట్ టు రైడ్. ఎస్, ఐ వాంట్ టు రైడ్. ఆఫీసర్ మైసమ్మ. ఎస్ సార్. ఫాలో మీ అంటూ ఇల్లంతా తిరిగి చూసి చిందరవందరగా అంతా వెతకడం మొదలు పెడతారు. ఇంతలో మైసమ్మ లోపల గదిలో నుంచి ఓ పెద్ద సూట్ కేస్ తీసుకుని బయటికొస్తుంది. దాన్ని అక్కడున్న ఓ టేబుల్ పై పెట్టి ఓపెన్ చేస్తుంది. దాంట్లో ఉన్న డబ్బు కట్టల్ని చూసి గట్టిగా ఇలా అరుస్తుంది. ఆఫీసర్, తొందరగా ఇక్కడికి రండి. అది వినగాని నరసింహతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు నరసింహ ఇలా అంటాడు. ఏం జరిగింది ఆఫీసర్? ఎందుకలా గట్టిగా అరిచారు? ఇలా చూడండి ఆఫీసర్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. మీరు అన్నట్టుగానే ఇక్కడ కోట్ల కోట్ల డబ్బుంది. ఆహా, శబాష్ ఆఫీసర్ మైసమ్మ, నా శిష్యురాలివే అనిపించుకున్నావు. ఇప్పుడు చెప్పండి మీరంతా, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది నాకు తెలియాలి. ఐ వాంట్ టు నో. అయ్యా ఆఫీసర్ గారు, ఈ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా నా భార్య సూర్యకాంతంకున్న కట్నమాస వల్ల ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చింది. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. కావాలంటే మీకు జీవితాంతం మా టిఫిన్ సెంటర్లో ఫ్రీగా టిఫిన్ పెడతాను. అలా అంటే ఎలా కుదురుతుంది పద్దు? నువ్వు ఎంత వద్దు అన్నా జైల్లో నీకు జీవితాంతం పెట్టే టిఫిన్స్ ని ముద్దు ముద్దు కావాలి అంటున్నాయి. కట్నం తీసుకునే ముందు మీకు తెలియదా ఇది చట్ట ప్రకారం నేరమని? ఇప్పుడు అంతా తినేసి చేతికున్న చట్నీ తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ పట్టుకుని ఏంటి లాభం చెప్పు? ఆఫీసర్ గారు, నేను పెళ్లికి ముందే మా అమ్మకు ఆ విషయం చెప్పాను. కానీ మా అమ్మ నా మాటలు పట్టించుకోలేదు. దీనిలో మా తప్పేం లేదు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. అలా కుదరదు కదా కన్నా. కానీ మీరు ఇంతలా బ్రతిమాలుతున్నారు కాబట్టి మన సూర్యకాంతం గారిని మాత్రమే అరెస్ట్ చేస్తాం. ఆఫీసర్ మైసమ్మ, కాంతం అత్తగారికి మనం కట్నంగా తీసుకొచ్చిన సంఖ్యలు వేసి తీసుకుపోదాం అని అనగానే మైసమ్మ కాంతం చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తూ ఉండగా కాంతం ఇలా అంటుంది. ఒరేయ్, అందరూ కలిసి నన్నొక్కదాన్ని ఇరికిస్తారా? ఏమండి, మీరు కూడానా? అమ్మా కోడలు పిల్ల, నువ్వైనా ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఆపొచ్చు కదా. ఆఫీసర్ గారు, ఒక్క నిమిషం, నేను చివరిసారిగా మా అత్తతోని ఒక విషయం మాట్లాడాలే. మీరు పర్మిషన్ ఇయ్యండ్రి. తొందరగా కానివ్వండి. థ్యాంక్స్ ఆఫీసర్. ఇప్పుడు చెప్పండి అత్తయ్య గారు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నా బుద్ధి గడ్డి తిని నీ దగ్గర నేను ఆ కట్నం తీసుకున్నాను. ఇక నా జీవితంలో ఎప్పుడూ మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను.
నాకు బాగా బుద్ధొచ్చింది. దయచేసి నువ్వే ఎలాగైనా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ సమస్య నుంచి నేను తప్పిస్తాతమ్మా, కాని మళ్ళా ఫ్యూచర్లో మీ మనసు మారిపోయి నాపై అత్తగారని పెత్తనం చూపియ్యరు కదా. అమ్మా, చచ్చిన పామును ఇంకా ఎందుకమ్మా చంపుతావు? ఒక జీవిత కాలానికి కావాల్సినంత గుణపాఠం నేర్చుకున్నారు. మళ్ళీ అలాంటి పొరపాటును చచ్చినా చేయను. గట్లనే మరి మై డియర్ యాక్టర్స్, ఇక్కడితో ఈ సినిమాకి పాకపింక అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ సూర్యకాంతం వైపు చూస్తూ తెగ పగలబడి నవ్వుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో సూర్యకాంతం ఇలా అంటుంది. అమ్మా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ ఎందుకలా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారు? అమ్మా, ఇదంతా మేమందరం కలిసి నీకు పట్టిన కట్నం భూతాన్ని వదిలించడానికి వేసిన నాటకం. అవునత్తయ్య గారు, నన్ను క్షమించండి. తల్లిలాంటి మిమ్మల్ని అనరాని మాటలని, మీతో చేయకూడని పనులన్నీ చేయించాను. ప్లీజ్ నన్ను క్షమించండి. వీళ్ళిద్దరూ నిజమైన ఆఫీసర్స్ కాదు, ఆఫీసులో మాతో పాటు పనిచేసే మా కొలీగ్స్. అవునే కాంతం, నువ్వు ఇక కంగారు పడకు. ఇదంతా కేవలం నాటకం మాత్రమే. ఏమండి, ఈ నాటకంలో మీరు కూడా పాలు పంచుకున్నారా? మీరిన్నాళ్ళు ఎంతో అమాయకులని నమ్మి పొరబడ్డాను నేను. అయ్యో అమ్మా, ఈ నాటకానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నాన్నగారిదే. ఏంటి పద్దు ఇది? అందరూ కలిసి నన్ను ఇంతలా ఆట పట్టిస్తారా? చిపోండి, ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడను. మై డియర్ కాంతం, టేక్ ఇట్ ఈజీ. అలకలో కూడా అరటికాయ బజ్జీలా తల మెరిసిపోతున్నావు తెలుసా? ఐ లవ్ యూ మై మైసూరు బోండా. లవ్ యూ టు పద్దు అంటూ మొహమాటంగా సిగ్గుపడుతూ పద్మనాభాన్ని వాటేసుకుంటుంది సూర్యకాంతం. అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు. కాసేపటికి సూర్యకాంతం ఇలా అంటుంది. అదంతా సరే కాని ఇప్పుడు ఈ డబ్బుని ఏం చేద్దాంరా? ఏముంది, మళ్ళీ తీసుకెళ్లి షూటింగ్ వాళ్ళకి చేయడమే. అంటే ఇది నిజం డబ్బు కాదా? ఇన్నాళ్ల నుంచి మన ఇంట్లో ఉన్నది షూటింగ్లో వాడే నకిలీ డబ్బా అంటూ ఆశ్చర్యంతో ముఖం తేలేసి సోఫాలో కుప్పకూలిపోతుంది సూర్యకాంతం. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.